నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్న 4 వ్యక్తుల అరెస్ట్. పల్నాడు జిల్లా ఎస్పీ వెల్లడి. త్రిశూల స్నాన మహోత్సవం నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో. నర్సరావుపేటలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ. ఐఎంఏ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో. నర్సింగపాడు గ్రామంలో 53వ లక్ష బిల్వార్చన తెప్పోత్సవ మహోత్సవం. నర్సరావుపేట పట్టణం గ్రామీణ ప్రాంతాలతో పాటు వినుకొండలో 6 దొంగతనాలు చేశారు. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని రాత్రుల వేళ చోరీలకు పాల్పడ్డారు. ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు వరుస దొంగతనాలకి పాల్పడటంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వాహన తనిఖీల నేపథ్యంలో దొంగలను గుర్తించి పట్టుకున్న నర్సరావుపేట 1వ పట్టణ పోలీసులు నిందితుల నుండి సుమారు 80 లక్షల విలువ చేసే 610 గ్రాముల బంగారం, వెండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 ల్యాప్టాప్లు, 5 గడియారాలు, 1 ఆటో, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నర్సరావుపేటకు చెందిన పేరేచర్ల వంశీ, వేముల తిరుపతిరావు, మీసాల రాజేష్, మాచర్లకు చెందిన బండారు బాలేలను అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు సమావేశంలో నర్సరావుపేట ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావు, 1వ పట్టణ సిఐ ఫిరోజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి నర్సరావుపేట 1 టౌన్ పిఎస్లో రిపోర్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్, అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది. దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరావుపేట 1 టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీకృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 4 అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ, బాలయ్య, తిరుపతిరావు అండ్ రాజేష్. ఈ 4 కూడా గత 6 నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు. సో వాళ్ళు మొత్తంకి 6 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది. నర్సరావుపేట 1 టౌన్, 2 టౌన్, నర్సరావుపేట రూరల్, వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి 610 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అలాగే ఒక ఆటో, వీళ్ళు వాడిన మోటార్ సైకిల్, కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా. సో దీంట్లో మన డిఎస్పీ హనుమంతరావు గారు, అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీంని మనకి ఛేదించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు. దీస్ ఆర్ ఫ్రెష్ అఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ టర్న్డ్ అవుట్ బై ది ఎంటైర్ టీమ్. సో ఐ అప్రిషియేట్ దెమ్. నర్సరావుపేట పట్టణంలోని ఐఎంఏ బిల్డింగ్లో ఐఎంఏ మరియు ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాకోతు ప్రకాష్, సెక్రటరీ డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ కృష్ణకాంత్, డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కట్టా రమేష్, డాక్టర్ మోహన్ శేషు, మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, పట్టణ టీడీపీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నేతలు పుల్లంశెట్టి నాగరాజు, జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మన మీడియా, ప్రింట్ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా పనిగా వస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఈ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చూశాను. అంటే మీడియా వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళు కాల్ చేసేవారు. అప్పుడు డిస్క్రిషనరీ బేసిస్లో ఏ డాక్టర్కి ఎలా ఇష్టం ఉంటే 30%, 10%, 20% అలా చేసేవారు. కానీ ఇప్పుడు మీ యూనియన్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల, ఐఎంఏ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. అంటే ఎవరి దగ్గర కార్డు ఉంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి 30% ఇవ్వాలి, ఓపీ అయితే ఫ్రీగా ఇవ్వాలి, ఐపీఎల్ ఇవ్వాలి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మీరు పదే ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది చూసుకొని నేను పిడుగురాల, వినుకొండ, సత్తెనపల్లి అన్ని ఐఎంఏ యూనిట్స్కి చెప్తాను.
మీ జర్నలిస్ట్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకంటే నేను జిల్లా మొత్తం చూసుకోవాలి కాబట్టి అందరికీ ఇదే రకంగా బెనిఫిట్స్ ఇస్తే ఈజీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, ఈజీగా మీరు చూసుకోవచ్చు. డాక్టర్లు అందరూ కూడా జర్నలిస్టులు అన్నా కానీ లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తాం. ఇప్పుడు కూడా అనాదిగా మేము చేస్తూ ఉన్నాము. ఇది కొత్త కాదు మాకు. కాకపోతే కొత్తగా మన ఇది ఒకటి హెల్త్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఒక మంచి పరిణామం ఇది. అందరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని అందించడానికి అన్ని విధాలు మీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా వైద్యం చేయడానికి ఐఎంఏ డాక్టర్లు నర్సరాపేట ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అది గుంటూరు జిల్లాలోనే వైద్యం అనేది చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వైద్యానికి వస్తారు. ఎందుకు వస్తారో నేను ఆరాధిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాం. ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బెంగళూరులో 3 లక్షల అయ్యే వైద్యాన్ని ఇక్కడ 30,000 చేస్తాం. అందుకని హైదరాబాద్ సబర్బన్ కానీ, బెంగళూరు సబర్బన్, మరి విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, మహబూబ్ నగర్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు. శ్రీశైలం అంటే 4-5 జిల్లాల నుంచి ఇక్కడ అందరూ వైద్యానికి వస్తుంటారు కాబట్టి తక్కువ ఖర్చుతోటి వైద్యం చేస్తాము. అదేవిధంగా మానవత్వంతో ప్రేమగా పలకరించడం ఒకటి. అందుకని ఎప్పుడు కూడా మనం డాక్టర్లు మార్చకూడదు, ఎప్పుడు ఒకే డాక్టర్కి వెళ్ళాలి. జర్నలిస్టులకి మేము హెల్ప్ చేస్తూ ఉంటూ ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాని అనుబంధంగా ఉన్న డాక్టర్లు, నర్సరాపేట డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించాలి. వైద్యశాల నిర్వహణ చాలా భారీ వ్యయంతో కూడుకున్న పని, పెరిగిపోయింది. పైపెచ్చు ప్రభుత్వ పథకాలతోటి సకాలంలో డబ్బులు అందక వాళ్ళు ఇబ్బందులు పట్టు ఇటీవల సమ్మె చేయటం కూడా మనం చూసాం. నేను వచ్చేటప్పుడు చాలామంది మీరు రాష్ట్రం అంతా ఈ కార్యక్రమాలు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ ఉంది, మీ హెల్త్ కార్డు ఉందని అంటున్నారు. నేను ఉదాహరణకి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇదే నర్సరాపేటలో ప్రకాశం జిల్లా చెందిన ఒక జర్నలిస్ట్ హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. ఆ హాస్పిటల్ డాక్టర్ మా ప్రకాశం జిల్లా వాసి అని తెలిసి రవి గారితో ఫోన్ చేయించి కలిసి కొద్దిగా సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ ఉండి కూడా మొన్న 15 రోజులు సమ్మె చేశారు. మా హెల్త్ కార్డుల పరిస్థితి మీ అందరికీ తెలుసు. హెల్త్ కార్డులకి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ స్కీము, అలాగే సమాచార శాఖ, జర్నలిస్ట్ యూనియన్ తోటి ఒక కమిటీ వేయమని సత్యకుమార్ గారితో 2-3 సార్లు మీటింగ్లు అయినాయి. ఇంతకుముందు మా కమిషనర్గా ఉన్న రెహమాన్ శుక్లా గారితో అయినాయి. ఆ తర్వాత అప్పుడు కృష్ణబాబు గారు హెల్త్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గారితో అయినాయి. ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లం ఉంది. అలాగే మాకు యాక్సిడెంటల్ పాలసీ ఒక స్కీమ్ ఉంది, 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 400 కడితే 200 మేము కట్టాలి, 200 సమాచార శాఖ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి రావాలి. యాక్సిడెంట్లో జర్నలిస్ట్ చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ ఆ ఫ్యామిలీకి వస్తుంది. మంచి కార్యక్రమం ఇది. హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇష్యూ చేయడం రాష్ట్రంలో ఎక్కడా లేదనుకుంటా. ఇది ప్రత్యేకంగా నర్సరావుపేటలో ఈరోజు ప్రప్రదంగా స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్టులు మాకు తెలుసు, చాలా మంది జర్నలిస్టులు అంటే ఒక హోదా పరంగా ఉంటుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనిలో 24 గంటలు రోడ్డు ఎక్కినా మీకు వచ్చే జీతభత్యాలు ఏంటో మాకు తెలుసు. సో చాలా తక్కువ మొత్తంతో మీ కుటుంబాలన్నీ కూడా మరి 24 గంటలు మీరు పనిచేస్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, నేషనల్ కెలామిటీలు వచ్చినా ఈ సందర్భాల్లో రోడ్డు ఎక్కి ముందుగా పనిచేసేది మీరు. నాయకులు ఉన్నారు మీ యూనియన్కి. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఉద్దేశంతో నేను కూడా మా సెక్రటరీతో మాట్లాడి, కొంతమంది సీనియర్ డాక్టర్స్తో మాట్లాడి we have taken this decision of distributing health cards. సో వాళ్ళు చెప్పినట్టుగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని అందరం కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, వయసు రీత్యా కంపల్సరీగా ఏదో ఒక స్టేజ్లో మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ ఎట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ 1 పాయింట్. హెల్త్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో
మనందరం చర్యలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు ఈ హెల్త్ కార్డ్స్ని కూడా ప్రివెంటివ్ పరంగా ఒక వయసు దాటిన తర్వాత షుగర్ బీపీ అనేది సామాన్యంగా వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే మనకి ఆ జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు అవసరమైతే మేము ఎప్పుడు కూడా ఐఎంఏ హాల్లో హెల్త్ ప్రివెంటివ్ చెకప్స్ 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎప్పుడు కూడా. సో ఆ ప్రివెన్షన్ మీ అందరూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటూ, జర్నలిస్టులు అట్లాగే విలేకరులు లేనిది మరి ఈరోజు ప్రపంచమే నడవదు. ఎందుకంటే ఎక్కడి వార్తలు కూడా ఇప్పుడు జరుగుతున్న వార్తలు కూడా మీడియా ద్వారా వెంటనే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మరి చేరవేస్తున్నారు. కాకపోతే వాళ్ళు జర్నలిస్టులు కోరేది ఒకటే, మంచి వార్తల్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించాలి అని కోరుకుంటున్నాం. నకరికల్లు మండలంలోని నర్సింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు వైభవంగా ప్రారంభమైన 53వ లక్ష బిల్వార్చన మహోత్సవం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ఈ దేవాలయం నందు స్వామి అమ్మవార్లు స్వయంభువుగా వెలిశారు, అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యత కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ డీజీ ఆర్కే మీనా స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక అలంకరణ, కోలాట కార్యక్రమాలు మరియు పూజలు నిర్వహించి తర్వాత నెమలి వాహనం మీద తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అలాగనే ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో కలకలలాడింది. తెప్పోత్సవ దర్శనం భక్తులకి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధల మధ్య త్రిశూల స్నాన మహోత్సవం వైభవంగా కొనసాగింది. శివపూజ విధానంతో త్రిశూలానికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్రిశూల స్నానం ఆయురారోగ్యాలు ప్రసాదించడంతో పాటు పాపాలు తొలగిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ తెలిపారు. ఈ మహోత్సవం విజయవంతం కావటానికి ఆలయ అభివృద్ధి మండలి కమిటీ ప్రతి విభాగంలో సమన్వయం చేస్తూ భక్తులకి సౌకర్యాలు, భద్రత, నీటి సేవలు, తీర్థప్రసాద పంపిణీ వరకు అన్ని బాధ్యతల్ని పూర్తిగా చేపట్టి కీలక పాత్ర పోషించింది. జగతికే మాతాపితరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెళ్తున్నటువంటి క్షేత్రం మన నర్సింగ
నర్సింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో 53వ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు 18, 19, 20 తారీఖుల్లో అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు 21వ తారీఖు శుక్రవారం కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి రుద్రహోమ, చండీహోమ కార్యక్రమాలకి, అలాగే ఈ త్రిదిన దీక్షతో జరిగినటువంటి మూలమంత్ర హవనాలన్నింటినీ కూడా మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమం ఈరోజు పూర్తయింది. అలాగే త్రిశూల మండపారాధనలో వేంచేసి ఉన్నటువంటి త్రిశూలమూర్తికి పంచామృతాలతోటి అభిషేకం చేసి శైవాగమం ప్రకారం త్రిశూల స్నాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని ధరించామన్నమాట. భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి వారందరికీ కూడాను ఆలయ అభివృద్ధి మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ఇంటి ఆధ్వర్యంలో 53వ లక్ష బిల్వార్చన కార్యక్రమము చివరి రోజు ఈరోజు శుక్రవారం ఉదయం 12 గంటలకి పూర్ణాహుతితో ప్రారంభమై విజయోత్సవంతో ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. 4 రోజుల పాటు మధ్యాహ్నం పూట రోజు 18 తారీఖు మధ్యాహ్నం పూట భోజనాలు, తర్వాత రోజు మధ్యాహ్నం పూట భోజనాలు 19 తారీఖు, అదే 20వ తారీఖు 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. తెప్పోత్సవం కూడా బ్రహ్మాండంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమం ప్లస్ త్రిశూల స్నానంతో ఈ కార్యక్రమం ముగిసింది. నకరేకల్లు మండల కేంద్రమైన నకరేకల్లులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ త్రిపురాంతక స్వామి హరిహర క్షేత్రం పరిధిలో నూతనంగా నిర్మించబడిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవం రేపు శనివారం వైభవంగా నిర్వహించనున్నారు. శాస్త్రోక్తంగా ఉదయం 9:26 విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర పరీక్ష, వాయు ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమం కాస హనుమంతరావు, వెంకటలక్ష్మి దంపతులు, సోదరులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో నకరేకల్లు మండలం నకరేకల్లు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అలాగే త్రిపురాంతక స్వామి హరిహర క్షేత్రం కింద నూతనంగా వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం రేపు ఉదయం 9:26 విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, వాయు ప్రతిష్టా మహోత్సవాన్ని జరిపించడం గురించి దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి ముందు రోజు ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తవరేణ్యులు కాస హనుమంతరావు గారు, వెంకటలక్ష్మి దంపతుల చేత, వారి యొక్క సోదరుల చేత, అలాగే గ్రామ ప్రజలందరి చేత కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి భాగంగా ఉదయం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, అలాగే యాగశాల ప్రవేశము, అలాగే అఖండ దీపారాధన, వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్ర మండప ఆరాధనలు, అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారికి జలాధివాసము అంటే చక్కగా నీళ్లతో అభిషేకము, క్షీరాధివాసమనగా ఆవు పాలతో అభిషేకము, ఆవు నెయ్యి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారి విగ్రహాలు ఊరేగింపుగా గ్రామోత్సవానికి వెళ్తాయి. నర్సరావుపేట పట్టణంలోని బరంపేటలో వేంచేసి ఉన్న లీలా వెంకటేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామ సేవా సమాజం వారి 20వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ధర్మకర్త కెపి రంగారావు తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోయారని తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిరుమలలో జరిగే విధంగానే అర్చకులు ఎంతో వైభవంగా నిర్వహించారు. వేదిక మొత్తం గోవింద గోవింద నినాదాలతో మారుమ్రోగింది. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు చేసిన భరతనాట్య ప్రదర్శనలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. గోవింద
నువ్వు మా ఇంటి అల్లుడివి అని చెప్పేసి చెప్పడం కోసంగా ఆడిటోరియం మొత్తం బరంపేటలో వేయించేటువంటి లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్రనామ సేవా సమాజం వారి యొక్క 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల నవంబర్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దేవాలయంలో హోమ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. ఈరోజు వాటి పరిసమాప్తిగా శ్రీ శ్రీనివాస కళ్యాణం హోమలా కన్వెన్షన్లో ఇద్దరు దంపతులతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు వచ్చేసి స్వామిని సేవించి స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ చైర్మన్ అయినటువంటి కేపీ రంగారావు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. బరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటాయి. దాన్ని ఉదాహరించుకొని శ్రీనివాస కళ్యాణం ఈ రోజున జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో చక్కగా భక్తులు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సేవించి స్వామివారిని దర్శించుకొని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నరసరావుపేట కోట బజార్ పులుపులవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి నరసరావుపేట వాస్తవ్యులు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన కమిటీ సెక్రటరీ కొత్తమాసు వెంకటప్పయ్య ధర్మపత్ని ప్రేమలత 2,01,116 రూపాయలు మరియు మోదుగుల చంద్రం 11,116 రూపాయలు దేవస్థాన కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో కమిటీ తరపున వనమ సాంసరావు, వనమ కృష్ణ, కోవూరు శివ, శ్రీనుబాబు, గజవల్లి మురళి, రాచూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ రోజున మన నరసరావుపేటలో పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రాతి నిర్మాణానికి గాను మనందరికీ పరిచితులు వైశ్య బ్యాంకులో జాబ్ చేసి రిటైర్ అయిన కొత్తమాసి వెంకటప్పయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి గుడి దేవస్థానానికి సెక్రటరీగా ఉన్నారు. వారి దంపతులు మన దేవస్థానానికి లోగా 1,00,000 రూపాయలు ఇచ్చున్నారు. మళ్ళీ వాళ్ళ 1,01,116 అంటే మొత్తం 2,01,116 మన దేవస్థానం రాతి నిర్మాణానికి కట్టుబడిగా ఇచ్చున్నారు. వారికి ఎల్లవేళలా మన స్వామివారి కృపా కటాక్షాలు వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. దానికి గాను దాన్ని 18 భాగాలకు విభజించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 3 లక్షల రూపాయలు అవుతుంది, డౌన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి గాను మొదటి భాగానికి మన ఎస్ఎన్ కాలేజీ రిటైర్డ్ లెక్చరరు వారు ఇచ్చి ఉన్నారు. మొదటి భాగానికి ఇంకా 17 భాగాలు ఉన్నాయి. మిగతా దాతలు కూడా దానికి సహకరించాల్సిందిగా మా కమిటీ తరఫున కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్న 4 వ్యక్తుల అరెస్ట్. పల్నాడు జిల్లా ఎస్పీ వెల్లడి. త్రిశూల స్నాన మహోత్సవం నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో. నర్సరావుపేటలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ. ఐఎంఏ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో. నర్సింగపాడు గ్రామంలో 53వ లక్ష బిల్వార్చన తెప్పోత్సవ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.